మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి వార్షిప్ విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. ఈ యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, రాడార్కు సులభంగా చిక్కని సాంకేతికత, గాల్లోకి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యాలు ఈ యుద్ధ నౌక సొంతం. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో దేశంలోనే తొలి డ్రోన్ సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. పుట్టపర్తిలో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టు ఏర్పాటవుతోందన్నారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం అప్రమత్తంగా ఉందన్నారు. బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు, 76 mm నావల్ గన్, ట్రిపుల్ టోర్పిడో వరుణాస్త్రాలు, రాకెట్ లాంచర్లు, 2 ధ్రువ్ సీకింగ్ హెలికాప్టర్లు వంటి ఆయుధ సంపత్తి కలిగి ఉంటుంది ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి. వేగం గంటకు 28 knots, శత్రువుల నౌకలు, జలాంతర్గాముల కదలికలను పసిగట్టడానికి అనువుగా ఉంటుంది. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ నౌక శత్రువు రాడార్లకు చిక్కకుండా తన పనిని పూర్తి చేస్తుంది.